జోసా కౌన్సిలింగ్లో ఏ కాలేజెస్ ఉంటాయి? ఐఐటియా, ఎన్ఐటియా, త్రిబుల్ ఐటియా, జిఎఫ్టిఐసా? ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, జోసా అంటే జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ. ఇది ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. జోసా నుండి స్టూడెంట్స్కి ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి, జిఎఫ్టిఐస్లో సీట్స్ అనేవి వస్తాయి. ఈ కౌన్సిలింగ్ అనేది జోసా అఫీషియల్ వెబ్సైట్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీస్ అనేది ఇండియాలో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐఐటి ఒకటి. అయితే ఐఐటీలో అడ్మిషన్ కోసం జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, అడ్వాన్స్ క్రాక్ చేయాలి. సో ఫేమస్ ఐఐటీస్ ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. అయితే టోటల్ ఐఐటి సీట్స్ అనేవి అరౌండ్ 23 ఐఐటి సీట్స్ అనేవి ఉంటాయి. అయితే ఐఐటి అనేది ఎందుకు అంత స్పెషల్, ఎందుకు టాప్ కాలేజ్గా ఉంటుంది ఎప్పుడు అంటే స్టూడెంట్స్కి హైయెస్ట్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేయడము, స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉండడము, ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్, పైగా బెస్ట్ కోడింగ్ అండ్ స్టార్టప్ కల్చర్ ఉండడం వల్ల ఐఐటి అనేది ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎన్ఐటీలో అడ్మిషన్ కావాలి అంటే జేఈ మెయిన్స్లో ర్యాంక్ సరిపోతుంది. అయితే ఫేమస్ ఎన్ఐటీస్ ఏమేమి ఉన్నాయి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచురిపల్లి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సూరత్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోలేకా, మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్. ఇవి టోటల్గా ఎన్ఐటి సీట్స్ వచ్చేసరికి 31 ఎన్ఐటి సీట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. అంటే బయట స్టేట్స్కి వెళ్ళి చదవాలి అనేది కాకుండా ఓన్ స్టేట్స్లో కూడా ఇవి అనేవి ఉంటాయి కాబట్టి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. అంటే తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉండే స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది, అలా అని చెప్పి హోమ్ స్టేట్ కోటా అంటారు. నెక్స్ట్ ఫీజు ఐఐటి కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఐఐటీస్తో పోల్చుకుంటే ఎన్ఐటి కొంచెం తక్కువ ఫీజెస్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఎన్ఐటి కూడా చాలా మంచి కాలేజ్గా కన్సిడర్ చేస్తుంటారు. నెక్స్ట్ త్రిబుల్ ఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి పాపులర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లక్నో. అయితే ఈ త్రిబుల్ ఐటీస్లో అరౌండ్గా 26 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అయితే ఎక్కువగా స్టూడెంట్స్ అనే వాళ్ళు త్రిబుల్ ఐటీస్ ఎందుకు కన్ఫర్మ్ చేస్తారు అంటే స్ట్రాంగ్గా టెక్ ప్లేస్మెంట్స్ ఉండడము, కోడింగ్ కల్చర్ ఉండడము, పైగా ఎక్కువగా త్రిబుల్ ఐటీస్లో చేసే వాళ్ళకి ఎక్కువగా బ్రాంచెస్ ఒక డిమాండ్ ఉండడం వల్ల త్రిబుల్ ఐటీ అనేది స్టూడెంట్స్ ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. జిఎఫ్టిఐస్ అంటే ఏంటి? చాలామంది జిఎఫ్టిఐస్ అంటూ ఉంటారు అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. అయితే ఇవి గవర్నమెంట్ సపోర్టెడ్ కాలేజెస్ కాబట్టి జోసా కింద కొంచెం ఫీజెస్ అవి తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అస్సాం యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెర్స్రా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ. అయితే ఇందులో టోటల్ జిఎఫ్టిఐస్ అనేవి 30+ కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఐఐటి, ఎన్ఐటితో పోల్చుకుంటే లోవర్ కట్ ఆఫ్ ఉంటుంది. పైగా ఏదన్నా సరే మంచి గుడ్ బ్యాకప్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే కాలేజెస్ అనేవి చాలా మంచి బ్యాకప్ కాలేజెస్గా బాగా పనిచేస్తాయి. అయితే మొత్తం అసలు జోసా కింద ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఐఐటీస్ వాళ్ళవి 23 కాలేజెస్ ఉన్నాయి, ఎన్ఐటిఎస్ వాళ్ళవి 31 కాలేజెస్ ఉన్నాయి, త్రిబుల్ ఐటీ వాళ్ళవి అబౌట్ 26 కాలేజెస్ ఉన్నాయి, జిఎఫ్టిఐస్ వాళ్ళవి అబౌట్ 30 కాలేజెస్ ఉన్నాయి. అంటే టోటల్గా అబౌవ్ 100 ఇన్స్టిట్యూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి జోసా కౌన్సిలింగ్ నుంచి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ లైక్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమిటీ యూనివర్సిటీ, ఇలాంటివి ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి జోసా కౌన్సిలింగ్ కిందకి రావు. వాళ్ళ వరకు వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో దాని నుంచి మనం ప్రైవేట్ కాలేజెస్కి లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వచ్చు. అయితే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ చూసి మాత్రమే కాకుండా బ్రాంచ్, ప్లేస్మెంట్, లొకేషన్, ఫీజు, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది అన్నీ కంపేర్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.